సంపాదించాలి అనుకుంటే, అంటే ఉద్యోగ స్థానం కూడా. అంటే ఏది చేస్తే నీకు ధనం ప్రాప్తిస్తుందో, ఉద్యోగం నీకు సంప్రాప్తిస్తుందో దాన్నే నువ్వు చదవవలసి ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, నీ పేరు వెనక డిగ్రీలు పెట్టుకోవటానికి నువ్వు చదవటం లేదు. ఉద్యోగం కోసమేగా నువ్వు చదువుతోంది. అంటే నీ చదువు భవిష్యత్తులో ఒక స్థాయి వరకే చదవాలి, ఒక వయసు వరకే చదవాలి. ఆ చదువు మరో రూపాన్ని ధరిస్తుంది, అంటే ఉద్యోగ రూపానికి మారుతుంది. అంటే ఇదివరకే చెప్పినటువంటి ఆ అబ్బాయికి ఉద్యోగస్తుడిగా ఉండవలసిన యోగం, ఉద్యోగస్తుడిగా ఉండి సంపాదించవలసిన యోగం జాతకంలో లేదు. అదే కారణం. ఆ విషయం ఎలా తెలుస్తుంది అంటే, విద్యాస్థానం, ధనస్థానం, కర్మస్థానం అంటే ఉద్యోగ స్థానం అనే అర్థం. ఈ 3 స్థానాలకు అధిపతులైనటువంటి గ్రహాలకు ఏ గ్రహం అందులో శక్తివంతంగా ఉందో ఆ గ్రహానికి దేనిని గణించి ప్రాముఖ్యతనిస్తున్నామో దానిని మనం తెలుసుకుని ఇతనితే చదివించాలి. అది చదువుకుంటేనే భవిష్యత్తులో ఆ చదువు మనకు